క్రిప్టో ఏజీ ఒక చిన్న డివైస్, అది ఆ కంపెనీ పేరు క్రిప్టో ఏజీ. ఆ డివైస్ని సాయంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కనీసం 100 దేశాల్లో గూఢచారులు, వాళ్ళ నిఘా సంస్థలు, అలాగే వైటల్ ఇన్స్టాలేషన్స్, ఇంకా ఇతర విఐపీల మూమెంట్, వీటికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం సేకరించింది. మనకి ఇది వినటానికి చాలా కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇలాంటిదేదో జరుగుతుందని మధుబాబు అనే ఆయన షాడో నవల్లో రాసేవాడు. ఒక 20-30 ఏళ్ళ క్రితమే రాయటం మొదలెట్టాడు. బట్ వాట్ ఎవర్ హీ రోట్ దట్ వాజ్ ట్రూ. ఆయన ఏం రాశాడో అది నిజం. ఎప్పుడిది 1940 నుంచి ఈ వ్యవస్థ నడుస్తుంది, అంటే కోల్డ్ వార్ టైం నుంచి 2000s దాకా దాన్ని చాలా బలోపేతం చేసుకుంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చింది విత్ ద హెల్ప్ ఆఫ్ దైర్ నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఒక చిన్న డివైస్, ఆ చిన్న డివైస్ తోటి 100 దేశాల గూఢచారుల రహస్యాల్ని అమెరికా రాబట్టింది అంటే ఈ జీ జిన్పింగ్ ఏమైపోవాలి, అవతల నరేంద్ర మోడీ గారు ఏమవ్వాలి, అండ్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఏమవ్వాలి. ఎంత భయంకరమైన వ్యవస్థ. అసలు ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నిష్ణాతులైన వాళ్ళు ఎవరిని టచ్ చేసినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనకి కనిపించేది డొనాల్డ్ ట్రంప్, అమెరికన్ ప్రెసిడెంట్, సుప్రీం కమాండర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ పోలీస్. అయితే ఈ ప్రపంచ పోలీస్ స్వతంత్రుడు కాదు. ఈయన పైన 17 విభాగాలు పనిచేస్తుంటాయి, ఈయన మానిటర్ చేస్తుంటాయి రిమోట్లో. ట్రంప్ నువ్వు ఇప్పుడు ఇది మాట్లాడు, ట్రంప్ నువ్వు తర్వాత ఇలా మాట్లాడాల్సి ఉంటుంది, ట్రంప్ నువ్వు ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టు, ఇవన్నీ ఆయనకి ఆదేశాలు వస్తుంటాయి. మొత్తం రిమోట్లీ ఆపరేటెడ్ బై 17 ఏజెన్సీస్. అవన్నీ నిఘా సంస్థల్లోని వివిధ అంగాలు. మనం అట్లా మనకి అర్థమయ్యేట్టు చెప్పుకోవాలంటే, మనకు అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. అందరూ కూడా అమ్మవారి రూపాలే. అంటే 18 రూపాల్లో అమ్మవారు మేనిఫెస్ట్ అయింది. ఒక్కొక్క రూపానికి ఒక్కో రకమైన శక్తి ఉంటుంది. అలాగే వీళ్ళకి 17 నిఘా సంస్థలు ఉన్నాయి. ఈ 17 నిఘా సంస్థల్లో ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో స్పెషలైజేషన్. ఒక్కొక్కటి ఎకనామిక్ అఫెన్సెస్, మళ్ళీ దాంట్లో కూడా గూఢచర్య ఉంటుంది. ఇంకోటి క్రైమ్స్, దాంట్లో గూఢచర్య ఉంటుంది. ఇంకోటి వైట్ కాలర్ క్రైమ్స్, ఇంకోటి మర్డర్స్, స్మగ్లింగ్, అండ్ అలాగే బెట్టింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, అన్నింట్లోనూ ఆ 17 సంస్థలు పనిచేస్తుంటే, ఆ 17 సంస్థల తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ వస్తాడు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ 4 గంటల తర్వాత ఇంకొక ఆయన వస్తాడేమో. ఈ 17 సంస్థలకి అధిపతి ఎవరు? తులసి గబ్బార్డ్. ఆవిడ హిందూయిజాన్ని తీసుకుంది, ఎంబ్రేస్ చేసింది. సో భారతదేశం అంటే విపరీతమైన ప్రేమ. ఆ అధిపతి ఈ 17 సంస్థలకి అధిపతి. అంటే మనకి అజిత్ దోవల్ మాదిరి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తులసి గబ్బార్డ్. ఆవిడ గురించి మనం లోగట్ చాలాసార్లు చెప్పుకున్నాం. సరే, ఇక్కడికి వద్దాం. ఈ క్రిప్టో డివైస్ ఏంటనేది, ఇది ఒక రిపోర్ట్ బయటపెట్టింది వాషింగ్టన్ పోస్ట్ అండ్ జర్మన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ జెడ్డిఎఫ్ ఈ రెండు కలిపి తయారు చేసిన ఒక రహస్య నివేదికలోని అంశం ఏంటంటే, ఇట్లా ఒక్క చిన్న డివైస్ తోటి 100 దేశాల్లో సిఐఏ గూఢచర్యం చేసింది, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్. అండ్ చాలా ఎస్టానిషింగ్ పాయింట్ ఏంటంటే, ఇందులో ఒకసారి భారతదేశం నుంచి కనుక ఒక కీలకమైన సమాచారాన్ని ఆ చిన్న డివైస్తో సిఐఏ సేకరించిందంటే, కనీసం 2 దేశాల నుంచి 6 దేశాలకి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంటే అదొక లాటరీ మోడల్ అన్నమాట. ఆ టైంకి ఆ డివైజే ఒక లాటరీ వేసుకొని 2 to 6 నేషన్స్కి దిస్ కెన్ బి షేర్డ్ అక్రాస్ అని సమాచారం వస్తుంది. ఆ లాటరీలో 6 దేశాలు ఏవైతే వాటికి వస్తుంది. అలా పొరపాటున మన దేశానికి సంబంధించిన సమాచారం కూడా పాకిస్తాన్కి వెళ్ళింది, చైనాకి వెళ్ళింది. అది పొరపాటు అంటారా, ఉద్దేశపూర్వకంగా అంటారా? అలాగే వేరే దేశాల సమాచారం కూడా మనకు వచ్చి ఉండొచ్చు. ఇది ధృవీకరించడానికి మన దగ్గర ఏమీ పారామీటర్స్ లేవు. బట్ వాషింగ్టన్ పోస్ట్ అండ్ జర్మన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ జెడ్డిఎఫ్ ఈ సంయుక్త పరిశోధనా కథనాన్ని అందించాయి. ఇదంతా ఏంటంటే, మొత్తం 100 కంట్రీస్లో ఇదంతా చేస్తూ, ఇంక్లూడింగ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఫర్ డికేడ్స్ త్రూ ఇట్స్ కంపెనీ దట్ సప్లైడ్ రిగ్డ్ ఎన్కోడింగ్ డివైస్. ఈ చిన్న డివైస్ రిగ్డ్ ఎన్కోడింగ్ డివైస్ అంటారు దాన్ని. సిఐఏ ఓన్డ్ క్రిప్టో ఏజీ. ఇంతకీ క్రిప్టో ఏజీ అనే సంస్థ ఎవరిది? సిఐఏదే. ఇదా అంటే తనే ఒక సంస్థను సృష్టిస్తుంది, తనే ఆ సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల్ని కూర్చోబెడుతుంది. మొత్తం ప్రపంచాన్ని శాసించే ఒక అద్భుతమైన వాట్ యు కాల్ ఒక
మొనాటనస్ వ్యవస్థని తయారు చేస్తుంది, ఒక రకంగా నియంతృత్వ వ్యవస్థని. ఆ నియంతృత్వ వ్యవస్థలో పనిచేసే ఇవన్నీ కూడా, అంటే ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా చాలా జల్లెడ పట్టడం తర్వాత మళ్ళీ పూర్తిగా పిండి జల్లెడ పట్టగా మిగిలిన దాన్ని కూడా పిండి దాంట్లోంచి కూడా తేలం తీసేంతటి సమర్థత ఉన్న ఒక గొప్ప సాఫ్ట్వేర్ తయారు చేసింది. ఎలా అది ఈ సిఐఏ స్లూస్ అంటే సిఐఏ గూఢచారులు ఈ డివైజెస్ని ఎట్లా తయారు చేశారంటే, వన్స్ దే ఆర్ సెంట్ టు ది నేషన్స్, ఐడెంటిఫైడ్ నేషన్స్, ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ క్రాక్ చేస్తుంది. ఒకప్పుడు దీనికోసం గూఢచారులు చిట్టగంగ అడవుల్లో దూరి, కీకారణ్యంలో దూరి, భయంకరమైన వన్యమృగాలతోటి పోరాడి, చాలా బార్డర్స్ దగ్గర ఉండే హడిల్స్ని ఎదిరించి చేసి ఒళ్ళంతా గాయాల పాలై మంచుగడ్డల మీద రోజుల తరబడి నుంచొని ఇట్లా సాధించాల్సి వచ్చేది ఇన్ఫర్మేషన్. వేరే ఈ చిన్న డివైజ్ అంత శ్రమ తీసుకోదు. అది వీళ్ళు ఎలా పంపిస్తారు, ఏ రూపంలో పంపిస్తారు, ఎలా చేరుతుంది అనేది ఒక తాజా ఉదాహరణ ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఉక్రెయిన్ వాడు ఏం చేశాడు, ట్రక్కుల్లో చెక్కల కింద డ్రోన్స్ పెట్టి పంపించాడు. ఎలా పంపించగలిగాడు? అది కూడా రష్యన్ గూఢచారి సంస్థ కేజీబీ, ఫార్మర్ కేజీబీ, ఆ పేరు మారినా దాని కేజీబీ అనిపిస్తుంది. దాని కార్యాలయం పక్కనే వాడు వెళ్ళి టెస్ట్ చేసుకుని కూర్చొని ఈ ఆపరేషన్ నిర్వహించాడంటే రిమోట్లో వాడు ఆపరేట్ చేస్తే డోర్స్ ఓపెన్ అయ్యి డ్రోన్స్ వాటి టార్గెటెడ్ లక్ష్యాల్ని బీభత్సంగా ఛేదించి $7 బిలియన్ నష్టం రష్యాకి మిగిల్చాయంటే యూ కెన్ ఇమాజిన్, బికాజ్ ఆఫ్ దిస్ డివైస్. చిన్న డివైస్, కరెక్ట్గా ఈ బటన్ అంత ఉంటుంది ఆ డివైస్. ఇమాజిన్ చేయండి. అంటే సిఐఏ దగ్గర ఎంతటి అధునాతన సాంకేతిక వ్యవస్థ ఉంది. మంచికి ఉపయోగించుకుంటే మంచికి, కానీ చెడుకి మాత్రమే ఉపయోగించాలనుకుంటే చెడుకి. జనరల్గా ప్రపంచ పోలీసు రెండో ఆప్షన్నే ఎంచుకుంటాడు, చెడు కోసమే వినియోగిస్తాడు. అండ్ ఇది ఇంకా దీని గురించి మాట్లాడాల్సి వస్తే, క్రిప్టో ఏజీ 1940లో అది ఆ సంస్థ ప్రారంభమైంది. దాని స్పెషలైజేషన్ వచ్చేప్పటికి కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ ఫర్మ్ అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంది. సిఐఏ తోటి 1951లో వీళ్ళు ఒక డీల్లోకి వచ్చారు. అంటే సిఐఏ ముందర ఒక ప్రాక్సీని తయారు చేస్తుంది, దాని చేత ఉద్యోగాలు వ్యాపారాలు మొదలెట్టేస్తుంది. తర్వాత ఏంటి, అదే సంస్థ వచ్చి మళ్ళీ సిఐఏ తోటి ఒక వ్యాపార భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆ తర్వాత సిఐఏ దాన్ని ఓన్ చేసుకుంది, అంటే మొత్తం షేర్స్ కొనేసింది. అంటే నన్ను మళ్ళీ ఇంకోసారి సృష్టించుకొని దానికి ఒక రూపం ఇచ్చి, దాంతో కొన్నాళ్ళు పని చేయించి, తర్వాత దాంతో ఒక వ్యాపార ఒప్పందం చేసుకుని, తర్వాత మళ్ళీ నాలో కలుపుకోవటం. చిత్రంగా లేదు, బట్ సిఐఏ చేసి చూపించింది. ఇక్కడ ఇదే మ్యాజిక్. సరే, ఇంతకీ తను ఓన్ చేసుకున్న తర్వాత ఎవరితో కలిసింది? వెస్ట్ జర్మన్ ఇంటెలిజెన్స్ తోటి కలిసింది 1970sలో. ఇదంతా జాయింట్ రిపోర్ట్, ఒక ఉమ్మడి పరిశోధనాత్మక కథనం, వాషింగ్టన్ పోస్టు, జర్మన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ZDF ఇచ్చిన రిపోర్ట్ని బట్టి. ఇది క్రిప్టో ఏజీ ఎన్ని కంట్రీస్కి సప్లై చేసిందంటే, ఈ డివైజ్ని, చిన్న డివైజ్ని 120 కంట్రీస్కి ఎప్పటి నుంచి, ఫ్రమ్ ది ఎరా ఆఫ్ ది కోల్డ్ వార్ టు ది 2000s. ఈ డివైజెస్ని వాళ్ళు ఎలాగా పెనట్రేట్ చేశారంటే 120 కంట్రీస్కి ఎలా పంపించారంటే, అవి లోపలికి వెళ్ళంగానే ఆ కంట్రీస్ లోపలికి రకరకాల రూపాల్లో వెళ్ళిపోతుంటాయి. చిన్న కంట్రీ ఉక్రెయినే ట్రక్కుల్లో చెక్కల కింద పెట్టి డ్రోన్లు పంపించగలిగింది. చిన్న డివైజ్ని పంపించడం ఎంతసేపు సార్? అందులో సిఐఏకి ఎంతసేపు అండి? సో ఇవేంటంటే కోడ్స్ని క్రాక్ చేస్తాయి. డిఫరెంట్ కోడ్స్లో ట్రాన్స్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మధ్య నేరుగా మాట్లాడుకోరు కదా. ఆ కోడ్స్ని క్రాక్ చేసే డివైస్. సపోజ్ రా ఉంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. కొన్ని కోడ్స్లో రా ఏజెంట్స్ మాట్లాడుకుంటారు, అక్రాస్ ద గ్లోబ్ మాట్లాడుకుంటారు. అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ప్రాణం పోయిన వాళ్ళు ఇంకోళ్ళు చెప్పరు. కానీ ఆ కోడ్ని కూడా ఇది క్రాక్ చేయగలదు ఈ డివైస్. మొత్తంగా కలిపి అంటే ఇంక్లూడింగ్ ఇండియా అండ్ పాకిస్తాన్. BND అనేది ది స్పై ఏజెన్సీ ఇన్ జర్మనీ, వెస్ట్ జర్మనీ బిఫోర్ ద కోల్డ్ వార్ ఎండెడ్. జర్మనీలో స్పై ఏజెన్సీ పేరు మనకి రా ఎలాగో వాళ్ళకి BND ఎలాగా, వాళ్ళకు కూడా ఈ డేటాతోటి యాక్సెస్ ఉందట. ఎంత ప్రమాదకరమైన యాక్సెస్ అండి ఇది. ఇంకొక విషయం ఏంటంటే, BND అంటే జర్మనీ ఇంటెలిజెన్స్ సంస్థకి ఇందులో వాటా ఉంది. వాళ్ళ షేర్ని సిఐఏకి 1990sలో అమ్మేసింది. రిస్క్ ఆఫ్ ఎక్స్పోజర్ వాజ్ టూ గ్రేట్. ఎక్స్పోజర్ రిస్క్ చాలా ఎక్కువ ఉన్నందువల్ల ఆపరేషన్ నుంచి జర్మనీ బయటపడింది 1990లో. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా సిఐఏ ఓన్డ్ కంపెనీ అనమాట. మధ్యలో దీనికోసం సిఐఏ కంటిన్యూడ్ యూజింగ్ దిస్ కంపెనీ ఫర్ ఎస్పినోయిజ్ అప్ టు 2018 వెన్ దే సోల్డ్ కంపెనీస్ అసెట్స్.
2018 వరకు దీన్ని గూఢచర్యం కోసం ఈ కంపెనీని వాళ్ళు సిఐఏ వాడుకుంది, ఈ క్రిప్టో ఏజీ అనే కంపెనీని. తర్వాత 5 దశాబ్దాలు అంటే మొత్తం 5 దశాబ్దాల పాటు అక్రాస్ ద గ్లోబ్ ఉన్న చాలా కంట్రీస్ దీన్ని ఈ క్రిప్టో ఏజీని నమ్మాయి, వాళ్ళ ప్రైవసీని అది ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పేసి నమ్మాయి. మంచి క్లయింట్ బేస్ ఉంది ఈ కంపెనీకి. మొత్తం ఈ శతాబ్దానికే ఇది ఇంటెలిజెన్స్ సంబంధించిన ఒక కుట్ర అంటారా, దాన్ని ఒక రహస్యంగా వెన్నుపోటు అంటారా, ఇది మొత్తానికి చేసి పెట్టింది. Foreign governments were paying good money to the US and West Germany for the privilege of having their most secret communications read by at least 2 and possibly as many as 5 or 6 foreign countries. ఏం చెప్పారంటే, ఒక రకంగా దరిద్రమనాలో దౌర్భాగ్యమనాలో ఈ సంస్థకి క్లయింట్స్గా ఉన్న దేశాలు ఏటా వెస్ట్ జర్మనీకి, జర్మనీకి అండ్ యుఎస్కి పైసలు చెల్లించేవేట. ఎందుకు? భారీ మొత్తంలో వాళ్ళ సమాచారాన్ని ఇంకో 2 నుంచి 6 దేశాలు తెలుసుకునే ఒక వెసులుబాటు కల్పించినందుకు. చాలా ఎటకారంగా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అంటే వాళ్ళ సమాచారాన్ని వాళ్ళని నగ్నంగా గుడ్డలోడు తీసి వేరే దేశానికి అమ్మేస్తున్నది ఈ సంస్థ, వాళ్ళ రహస్య సమాచారం అంతా. సిఐఏ రిపోర్టు కంక్లూడెడ్, అంటే ఈ రిపోర్ట్ని కంక్లూడ్ చేస్తూ వాషింగ్టన్ పోస్ట్ అండ్ ఇంకోటి ఇందాక మనం అనుకున్నాం జర్మన్ బ్రాడ్కాస్టర్ వాషింగ్టన్ పోస్ట్ అండ్ జర్మన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ZDF వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన రిపోర్ట్లో ఇది 120 కంట్రీలు తమ రహస్యాన్ని తామే చాలా జాగ్రత్తగా భద్రంగా కావలసినంత డబ్బులు అమెరికాకి, అమెరికాతో పాటు ఇందులో భాగస్వామ్యులైన జర్మన్కి దానికి పే చేస్తూ, హ్యూజ్ అమౌంట్స్ పే చేస్తూ తమ రహస్యాలను వాళ్ళే బయట పెట్టేసుకున్నారు. Customers of the Swiss firm Crypto AG never knew about the secret ownership of CIA in association with West German intelligence overnight. విషయం ఏంటంటే, ఈ స్విస్ ఫర్మ్, ఇది క్రిప్టో ఏజీ స్విస్ ఫర్మ్, దీని కస్టమర్స్ ఎవరికి తెలియదు. ఇది తమ ఇన్ఫర్మేషన్ని అమెరికాను, CIA అలాగే వెస్ట్ జర్మన్ ఇంటెలిజెన్స్ సంస్థలు షేర్ చేసుకుంటున్నాయి. నేదర్ దే డౌటెడ్, వాళ్ళకి డౌట్ కూడా రాలేదు. ది డివైజెస్ బీయింగ్ నేదర్ దే డౌటెడ్ ద డివైజెస్ బీయింగ్ రిగ్గడ్ సో దట్ they can easily break the codes the countries used to send. ఒక కంట్రీ ఒక కోడ్ వాడుతుంటుంది, ఒక కంట్రీకి చెందిన, ఒక దేశానికి చెందిన నిఘా సంస్థ ఆ కోడ్స్ని బ్రేక్ చేస్తుంది. ఇంక ఈ ప్రపంచంలో రహస్యం ఏం దాక్కుందండి. దాంతో ఇప్పుడు ఏఐ కూడా వచ్చి చేరింది. ఏఐ లేని రోజుల్లోనే 1940లోనే కంపెనీ పుట్టిందంటే ఆ మేధస్సు ఎక్కడ దాకా వెళ్ళింది, సిఐఏ జర్మన్స్ మేధస్సు ఎక్కడ దాకా వెళ్ళింది అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. The US could not benefit from the operation against their main rivals Soviet Russia and China as they were not customers of Crypto AG. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్రిప్టో ఏజీకి చైనా కానీ అలాగే సోవియట్ యూనియన్ కానీ కస్టమర్స్ కాకపోవటం వల్ల వాళ్ళ సమాచారాన్ని మరి యుఎస్ తెలుసుకోలేకపోయింది. ఇది క్రక్స్ ఆఫ్ ది స్టోరీ అనమాట. సో ఆ రకంగా తప్పించుకున్నాయి. అందువల్లే చైనా రహస్యాల్ని యుఎస్ ఇంతవరకు బ్రేక్ చేయలేక కడుపులో మంటతోటి ఏది పడితే ఆ కార్యక్రమాలకి ఎగబడుతుంది. చైనాని కొట్టడం కోసం భారతదేశం భుజం మించి తుపాకులు పేరుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.